613 మంది అంటే వీరికి 23న స్క్రీనింగ్ ప్రారంభించి వివిధ దశల్లో స్క్రీనింగ్ చేసి మెజర్మెంట్స్ కరెక్ట్ గా తీసుకుని వారికి అవసరమైనటువంటి లిమ్స్ ను తయారు చేసి వీరి కోసం 1,97,150 రూపాయలు విలువ చేసేటువంటి సహాయ ఉపకరణాలని ఈ రోజు ఈ వేదిక సాక్షిగా అందిస్తున్నాం సార్. అది ఈనాటి ఈ కార్యక్రమం సార్. మొదటిగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అలాగే హాజరైనటువంటి విభిన్న ప్రతిభావంతులందరినీ ఉద్దేశించి లబ్ధిదారులను ఉద్దేశించి మనతో మాట్లాడటానికి మన మధ్య ఉన్నటువంటి గౌరవనీయులు అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సార్ ఐఏఎస్ వారిని కొన్ని విషయాలు ఒక సందేశం రూపంలో మీకు అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. చిన్న సవరణ క్షమించాలి. ఇప్పుడు ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి తొలి పలుకులు అందించవలసిందిగా శ్రీ కృష్ణ కిషోర్ గారు, ఆర్వి కృష్ణ కిషోర్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్ డిజేబుల్ డిపార్ట్మెంట్ నుంచి వారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను సార్. ప్లీజ్ వెల్కమ్. దివ్యాంగ సోదరి సోదరిమణులకు మరియు గౌరవ జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు, డిఎఫ్ఓ గారికి, అడిషనల్ డీజీఎం సంజయ్ సింగ్ గారికి అందరికీ నా నమస్కారాలు. ఇతరులకు కూడా నా నమస్కారాలు. మన దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఆలోచించి మన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు, మన ఎంపీ గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇటువంటి ఒక ఆఫీస్ ఉంది, ఇటువంటి ఆఫీస్ వాళ్ళకి అడ్రస్ చేస్తే వాళ్ళు మీకు సహాయపడతారని ముందుకొచ్చి వాళ్ళకి లెటర్ రాసి వాళ్ళ దగ్గర నుంచి ఎయిడ్స్ రెఫరెన్స్ తెప్పియడము, దాంట్లో మీరు అంటే లబ్ధిదారులు కట్టవలసిన భాగాన్ని పూర్తిగా మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీకాంత్ రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారి సహకారంతో వాళ్ళకి 30,94,000 రూపాయలు కట్టి మొత్తం 2 కోట్ల రూపాయల విలువైన వస్తువులను మీకు అందించడము ఇది చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. సో సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ విత్ పర్మిషన్ ఆఫ్ జాయింట్ కలెక్టర్ సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్రీఫింగ్ అబౌట్ దిస్ టుడేస్ ప్రోగ్రామ్ సార్. నౌ ఐ రిక్వెస్ట్ వండాడి వెంకటేశ్వర్లు గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్, రాయచోటి, టు ప్లీజ్ అడ్రస్ ద గ్యాదరింగ్ సార్. థ్యాంక్ యూ. ఈరోజు వేదికమైనటువంటి మన జేసీ గారికి, అలాగే మన ఎమ్మెల్యే గడిగోట శ్రీకాంత్ అన్న గారికి, అలాగే జెడ్పీ మెంబర్కి, మన పొదుకుపల కిషోర్ అన్న గారికి, అలాగే వేదికమైన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉండే మన సోదరి సోదరిమణులందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అలాగే ఈరోజు గతంలో 1-2 వీల్ చైర్స్ ఏదైనా ఇస్తే దానికి ఎంతో హంగామా చేసేవాళ్ళు. కానీ ఈరోజు మన ఎమ్మెల్యే ఆలోచనలు, ఆ విధి విధానాలు ఎలాగ ఉంటాయంటే ఇలాగా ఉంటాయి. ఎందుకంటే ఒకరికి న్యాయం జరిగి ఇంకొకరు న్యాయం జరగకపోతే బాధపడతారనే ఉద్దేశంతో దాదాపు 2 కోట్ల చిల్లర విలువ చేసే వస్తువులు మనకి ఈ రోజు మనకు పనికొచ్చే విధంగా ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. మన గతంలో తప్పటి ద్వారా మన గతంలో మనకు 1-2 ఇచ్చేదే కష్టం. అలాంటిది ఈ రోజు సుమారుగా 2 కోట్ల చిల్లర అంటే ఆషామాషి పని కాదు. మీరు మామూలుగా వెళ్ళాలన్నా, ఎక్కడైనా వెళ్ళాలన్నా రావాలన్నా ఇబ్బంది పడేవాళ్ళు. ఈ రోజు ఈ సైకిల్ ఉండడం వల్ల చాలా ఈజీగా ప్రయాణానికి కానీ, మనం ఎక్కడన్నా మన సొంత పనులు చేసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. మన ఎమ్మెల్యే గడిగోట శ్రీకాంత్ అన్న గారు ప్రత్యేకంగా మనసు పెట్టి ఇవన్నీ చేయాలనే ఉద్దేశంతో మనకు ఈ సౌకర్యాలు కల్పించిన దానికి అన్నగారికి ఒక ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలుపుకుంటూ సేవ చేసుకుంటున్నా. ధన్యవాదాలు సార్. స్థానిక రాయచోటి ప్రజల తరపున మీరు అందించిన సందేశానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాతగా అలింకో నుంచి అనంతరం మీ అందరికీ తెలుసు విభిన్న ప్రతిభావంతులందరికీ సహాయ ఉపకరణాలని ఉచితంగా అందిస్తున్నారు. అయితే బ్యాటరీతో ఆపరేట్ చేసే ట్రైసైకిల్స్ విషయంలోకి వచ్చేసరికి లబ్ధిదారుడు కూడా తన వాటాగా 17,000 రూపాయలు ఒక్కొక్క లబ్ధిదారుడు 17,000 రూపాయలు వారి వాటాగా చెల్లించి ట్రైసైకిల్స్ ని పొందాలి.
అయితే అలాంటి సందర్భంలో రాయచోటి ప్రాంతంలో లబ్ధిదారులు ఇప్పటికే విభిన్న ప్రతిభావంతులు, వారి మీద ఆర్థిక భారం పడడం ఇష్టం లేదని భావించినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ గడికోట శ్రీకాంత్ రెడ్డి సార్ గారు వారి అభ్యర్థులతోటి కలెక్టర్ గారితో మాట్లాడి లోకల్ ఏరియా డెవలప్మెంట్ కమిటీ కింద చైర్మన్ గా ఉన్నటువంటి కలెక్టర్ గారిని ఒప్పించి ఆ కమిటీ ద్వారా సుమారుగా 30,94,000 రూపాయల్ని సిఎస్ఆర్ కింద తీసుకుని ఏ ఒక్క విభిన్న ప్రతిభావంతుడి మీద తన వాటాగా 17,000 రూపాయలు పడకూడదని భావించి తన సొంత డబ్బుల ద్వారా అతని ప్రోద్బలంతో సార్ మీ అందరి మీద ఆర్థిక భారం పడకుండా చేసి మీకు కూడా ట్రై బ్యాటరీ సైకిల్స్ ని ఉచితంగా అందజేసే ప్రయత్నంలో సఫలీకృతులయ్యారు. ఇప్పుడు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొంటూ మీ అందరికీ తన మనసులోని సందేశాన్ని అందించడానికి ఈ ప్రాంగణానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు రాయచోటి శ్రీ గడికోట శ్రీకాంత్ రెడ్డి సార్ గారిని తన అమూల్యమైనటువంటి ప్రసంగాన్ని సందేశాన్ని మీ అందరినీ ఉద్దేశించి అందించడానికి ప్రార్థిస్తున్నాను సార్. గౌరవ సభా అధ్యక్షుల వారికి, ముఖ్య అతిథులు గౌరవనీయులు జాయింట్ కలెక్టర్ సార్ గారికి, గౌరవనీయులు మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్లు గారికి, పెద్దలు కృష్ణారెడ్డి అన్న గారికి, గౌరవనీయులు జెడ్పీటీసీ వెంకటేశ్వర అన్న గారికి, అలాగే మనకు అన్ని రకాల తోడ్పాటును అందించిన గౌరవ కృష్ణకిషోర్ గారికి, అలింకో ప్రతినిధులకు, వచ్చినటువంటి నా సోదరి దివ్యాంగులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలన్న. ఈ 2 సంవత్సరాలలో ఇది 2వ ప్రోగ్రాం. పోయిన సంవత్సరం కూడా ఇలాగ మనము ట్రై సైకిల్స్ ఇచ్చినప్పుడు ఇలాగే పెద్ద ఎత్తున ఇచ్చినప్పుడు కూడా, కానీ ఇంకా చాలా మంది ఉన్నాము, మాకు కూడా అవసరం పడతాయంటే ఆ రోజు జిల్లా కలెక్టర్ గారు సార్ నేను కూడా దీనికి తోడ్పాటు అందిస్తాను, ఇది చాలా మంచి కార్యక్రమం అని చెప్పి ఇద్దరం కలిసి అప్పుడు గౌరవ ఎంపీ మిథున్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసుకున్నాం. గౌరవ ఎంపీ మిథున్ రెడ్డి గారు అలింకో కంపెనీ వాళ్ళని ఇలాగా నియోజకవర్గంలో చేయాలి అని చెప్పి రాయచోటి, రాజంపేట, కోడూరు 3 నియోజకవర్గాలలో క్యాంపులు నిర్వహించి ఎవరైతే అర్హత ఉంటుందో అంటే చెవు వినికిడి లేని వాళ్ళు కానీ, అలాగే బ్యాటరీ సైకిల్ అవసరం ఉన్న వాళ్ళు కానీ, వీల్ చైర్ అవసరం ఉన్న వాళ్ళని అందరినీ కూడా పిలవడం జరిగింది. దాదాపుగా ఆ రోజు 800 మంది నుంచి 1000 మంది వరకు వచ్చారు. వచ్చి ఎవరికైతే అవసరాలు ఉంటాయో వాళ్ళ పేర్లన్నీ రాసుకొని ఆర్డర్ చేయడం జరిగింది. ఎంత అయితే డబ్బులని ఆలోచన చేశాం. దాదాపుగా 2,08,00,000 అవుతాయి అని అంటే 17% కాంట్రిబ్యూషన్ కట్టాల. ఉదాహరణకి ఈ బ్యాటరీ సైకిల్ వచ్చి 43,000 మీకు ఇచ్చేది 43,000 కదా, 43,000 అయితే 17% మామూలుగా మనకు కంపెనీ శాంక్షన్ చేసింది మన రిక్వెస్ట్ వల్ల. మళ్ళీ 17% మనం కట్టాలంటే దాదాపుగా 8,000 9,000 మీరు కట్టాల్సి వస్తుంది. లబ్ధిదారుడు కట్టాలి 17,000 ఒక ట్రై సైకిల్ కి 17% కదా, 17,000 ఓకే, 17,000 మీరు కట్టాల్సి వస్తుంది. ఇట్లంతా లెక్కాచారం వేసుకుంటే 31 లక్ష వరకు వస్తుంది అనమాట. సార్ నేను గౌరవ కలెక్టర్ గారిని అడిగినప్పుడు సార్ సిఎస్ఆర్ ఉంది మిథున్ రెడ్డి గారితో చెప్దాము అని అంటే మిథున్ రెడ్డి గారికి చెప్పి గౌరవ కలెక్టర్ గారు గిరీషా సార్ గారి రిక్వెస్ట్ చేసుకుంటే సిఎస్ఆర్ లో ఆయన మనం కట్టాల్సిన డబ్బులు కూడా మీ చేతి నుంచి పడకూడదు అని చెప్పి 31 లక్ష రూపాయలు కట్టడం జరిగి ఈ రోజు మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతా ఉంది. 2,08,00,000 రూపాయలకు సంబంధించిన పరికరాలలో ఇంత బాగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇటువంటి గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి అలింకో కంపెనీకి వాళ్ళ ద్వారా ఇచ్చేసిన వాళ్ళకందరికీ కూడా, అలాగే సార్ వెలుగు వీళ్ళంతా కూడా దీన్ని కోఆర్డినేట్ చేసుకున్నారు. వీళ్ళందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇప్పుడు మొత్తం పైన అంతకుముందు మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు కాన్స్టిట్యున్సీస్ లో కూడా ఇలాగే పెద్ద ఎత్తున ఇచ్చినప్పుడు మాకు కూడా తొందరగా జరగాలి అని చెప్పి ప్రతి 2 రోజులకు 3 రోజులకు ఒకసారి గౌరవ కిషోర్ గారిని సార్ ఎంతవరకు వచ్చింది అని రోజు వెంటబడుతుండేవాను అనమాట. తొందరగా వస్తాయా, ఎప్పుడు వస్తాయని. సో ఈ రోజు అల్టిమేట్ గా ఈ రోజు ఇవ్వగలుగుతున్నందుకు సంతోషం కలిగింది. 2,08,00,000లో దాదాపుగా 1,05,00,000 వరకు మన రాయచోటి నియోజకవర్గంలోనే ఇవ్వడం, 620 మందికి మన నియోజకవర్గంలోనే రావడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మా పెద్ద నాడు ఆర్టీసీ డ్రైవర్ అనుకుంటే పెద్ద ఆయన డ్యూటీలో కాలు పోయింది సార్. సో ఇటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఇక్కడ రావడం మనసుకు చాలా సంతోషం కలుగుతుంది. ఇంకా కొంతమంది చదువుకున్న పిల్లలుంటే, డిగ్రీలుంటే ట్రై స్కూటర్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి మీలో ఎవ్వరికి కూడా ఎటువంటి పరిస్థితులు నిరుత్సాహపడకూడదు. మేము నడవలేమేమో,
మాకు ఇది లేదేమో అని. ఇప్పుడున్నటువంటి సమాజంలో ప్రతి ఒక్కరికి ఏ రకంగా అతను ఇబ్బందులు లేకుండా చేసేటువంటి పరికరాలు వస్తున్నాయి. సాధ్యమైనంత వరకు మాకు వీలు కలిగినంత వరకు మీకు మేలు చేసేదానికి ప్రతి నిత్యం ప్రయత్నం చేస్తానని మీకు మాటిస్తున్నాను. ఏ విషయంలో అయినా కూడా ఎలా మంచి జరగాలి మీకు, మీరు కూడా సమాజంలో మిగతా వాళ్ళకు వెనకబట్టు పడకుండా మీలో నిరుత్సాహానికి గురి కాగాకండి. మీకు అన్ని రకాల తోడు ఉంటుంది. మనకే కాదు, ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రతి దేశం ఏదైతే పాశ్చాత్య దేశాలు అమలు జరిగేటి అనమాట. ప్రతి ఒక్కటి, ఒక పార్కింగ్ కావాలంటే దివ్యాంగులకు ఉండాలి, ఒక బిల్డింగ్ లేకపోవాలంటే వాళ్ళకి సపరేట్ రూట్ ఉండాలి. అలాగా కూడా భారతదేశంలో కూడా అటువంటి ప్రణాళిక రూపొందించే విధంగా కూడా చర్యలు చేపడుతున్నారు. మీరు ఎక్కడికైనా డైరెక్ట్ గా పోయేందుకు మీకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా బస్సు ఎక్కే దగ్గర నుంచి మీకు సౌకర్యాలు కల్పించే ప్రయత్నాలు కూడా గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. మీలో ఎవ్వరు నిరుత్సాహానికి గురి కాకండి. ఇప్పుడు ఎవరన్నా అంతకుముందు మేము రాలేకపోయినా మాకు అర్హత ఉంది, ఇలాగా మాకు ట్రైసైకిల్ అవసరమో ఇంకోటి అవసరమో అని అంటే కొన్ని ఎక్స్ట్రా గౌరవ జేసీ గారు పరిశీలన చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉండి అర్హత వస్తే వాళ్ళకు కూడా గౌరవ సార్ గారిని రిక్వెస్ట్ చేసుకొని అవి కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాం. కొంతమంది ఇక్కడికి వచ్చి మాకు ఏదో రాలేసని వాళ్ళు ఎవరు నిరుత్సాహపడద్దు. కొన్ని ఎన్నైతే మన దగ్గర ఉన్నాయో మిగిలిపోయినవి ఏమన్నా మీకు ఉపయోగపడేటివి ఉంటాయో వాళ్ళకందరికి కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. మీరు సంతోషంగా జాగ్రత్తగా, ఇప్పుడు బ్యాటరీ సైకిల్ ఇది తెలుసు, ఛార్జింగ్ బాక్స్ అన్ని కూడా ఇచ్చింటారు. మీకు లైట్ ఉంటుంది. నేను 6 నెలల క్రితం ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా వాడుకుంటున్నారు ఊర్లలో బాగా. ఎందుకంటే ఎక్కువ మెట్ట ఉంటే రోజంతా ఇబ్బంది ఉంటుంది. మీరు ఎటువంటి ప్రాంతంలో పోవాలి, రోడ్లపైన యాక్సిడెంట్లు జరగకుండా జాగ్రత్తగా దీన్ని ఉపయోగించుకోవాలి. అలాగే మిగిలిన పిల్లలకు ఈ ట్రైసైకిల్స్ ఉండేవి కానీ, పుషింగ్ చైర్స్ అవి కూడా ఉన్నాయి కదా, వీల్ చైర్స్ కానీ ఇవన్నిటి కూడా సద్వినియోగం చేసుకోవాలి. నాకు నిజంగా ఒక ప్రజాప్రతినిధికి ఎప్పుడు సంతోషం ఉంటుందంటే, ఒక మనిషికి ఆపదలో ఉన్న వ్యక్తికి, అవసరం ఉన్నటువంటి వ్యక్తికి మంచి జరిగినప్పుడు ఆ మనిషిలో ఆనందం చూసేది మేము కోరుకుంటాం. అంతకు మించి మాకేమి ఉండదు. అదే మాకు ఆకలి, అదే మాకు తృప్తి. అటువంటి ప్రయత్నంలో ఎప్పుడు లోపాలు లేకుండా పనిచేస్తాను. చిత్తశుద్ధితో ప్రయత్నం చేసి ఇంకా కూడా ఏదైనా అవసరాలు మీకు ఇలాంటి వాళ్ళకు అవసరం పడతాయని అనుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా గౌరవం మాకు మంచి జిల్లా అధికారులు ఉన్నారు, వాళ్ళ యొక్క ప్రోద్బలంతో మంచి కార్యక్రమాలు చేస్తానని మాటిస్తూ సెలవు తీసుకుంటున్నానమ్మా. ఆ దేవుడు చల్లగా మిమ్మల్ని అందరినీ కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.